హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈరోజు అన్నవరం టెంపుల్కి వచ్చామన్నమాట. ఇదిగోండి అన్నవరం టెంపుల్ లోపలికి రాగానే ఇదిగోండి ఇలా మంచిగా నీట్గా డెకరేట్ చేశారు స్వామిని, చాలా పూల మొక్కలు పెట్టి. ఇదిగోండి ఇదేమో కళ్యాణ మండపం లాగా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కదా, సో ఆ వ్రతం చేసుకునే వాళ్ళందరూ ఇక్కడే చేసుకుంటున్నారు లోపల. పక్కనేమో కొబ్బరికాయలు కొడుతున్నారు. మనం దర్శనం చేసుకుని కిందకి రాగానే ఇక్కడ మనకు సంక్రాంతికి ఉండే వేషాలు వేసుకునే వాళ్ళందరూ ఉన్నారనమాట. అంటే గంగిరెద్దల కాడి నుంచి భోగి మంటలు, ఇంకా మనకు హరిదాసులు, ఎద్దుల బండి, గుడిసె, అలా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టారు. చూడడానికి చాలా బాగుంది, చాలా కోలాహలంగా ఉందన్నమాట మొత్తం కింద అంతా. ఇదిగోండి ఇంక ఇక్కడ చూసుకునేసి మనం కింద ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్దాము. ఎందుకంటే మనకు తెలిసిందే కదా అన్నవరం ప్రసాదం అంటే బాగా ఫేమస్. ఇక్కడేమో మనకు ప్రసాదం ఇచ్చేది ఒక చోట, అంటే టికెట్ తీసుకునేది ఒక చోట, ప్రసాదం ఇచ్చేది ఒక చోట అనమాట. సో మనకి ఇక్కడ ఒక్కొక్క ప్రసాదం 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇదిగోండి గోధుమ రవ్వతో, అంటే గోధుమలు చిన్న చిన్న పీసెస్ చేసి చేస్తారనమాట ఈ ప్రసాదాన్ని. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. మీలో అన్నవర ప్రసాదం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఈ వీడియోకి లింక్ చేసి పెడతాను చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ.